హాయ్ ఫ్రెండ్స్, పిల్లలైతే స్విమ్మింగ్ పూల్కి వచ్చారు. ఇక స్విమ్మింగ్ పూల్లో యోగా చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి షన్ను చూసారా, అసలు రియల్లీ భలే చేస్తున్నాడు. ఇక పూజి వాడికిలా చేయాలని ట్రై చేస్తుంది. ఇక వాడు చూడండి ఎంత బాగా చేస్తున్నాడో, ఇది ఇలా ట్రై చేస్తుంది. వీడికి ఏం చేస్తున్నారు, వీడికి ఏం అర్థం కావట్లేదు. అర్థం కాక చిన్నపిల్లాడు అట్లా చూస్తూ ఉన్నాడు. ఏంట్రా బాబు, నాతో ఆడకుండా వీళ్ళిద్దరూ ఏంటేంటో చేస్తున్నారన్నట్టు చూస్తున్నాడు వాడు. ఇక సర్లేని వాడిని అక్కడ వదిలేసి వీళ్ళిద్దరూ పెద్ద స్విమ్మింగ్ పూల్లోకి వచ్చారు. ఇక చూడండి, వీళ్ళు ఇదే హ్యాపీ వీళ్ళకి. అదిగోండి, బాగా అసలు ఎంజాయ్ చేస్తారు స్విమ్మింగ్ పూల్కి. డైలీ వెళ్తారనుకో, అయినా కానీ వీళ్ళకి కొత్తే. డైలీ వెళ్ళినా కానీ ఇంకా అసలుకి ఎంజాయ్మెంట్లో వీళ్ళ తర్వాత ఎవరైనా కానీ వాడు పట్టుకుంటే ఇది ఈత కొట్టుకోవడం నేర్చుకుంటుంది అనమాట. అదిగో చూడండి, ఇక షన్ను ఉన్నాడంటే అదిగో వాడికి పర్వాలా, కొద్దిగా వచ్చింది ఈత. అదిగో చూసారా, బాగానే వాడంతటా వాడు బాగానే కొడుతున్నాడు. ఇక పూజ కూడా కొద్దిగా నేర్చుకుంటుంది. ఇంక ఇక్కడ రోజు వస్తే మాత్రం కంపల్సరీ నేర్చుకొని తీరిద్ది. అదిగో వెరీ గుడ్, బాగా చేస్తుంది. అట్లా ఇద్దరు కూడా వీళ్ళిద్దరిలో ఒక విషయం మెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఏంటి చెప్పనా, ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే బాగా కొట్టుకుంటారు. కానీ ఫోన్ ఇచ్చారంటే, ఒక ఫోన్ ఉంటే చాలు, ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయి ఫోన్ చూస్తారు. అట్లానే స్విమ్మింగ్ కూడా ఇద్దరు సరే కొద్దిసేపు నువ్వు కొద్దిసేపు నేను అనుకొని ఇద్దరు కూడా ఒకరు పట్టుకొని స్విమ్మింగ్ నేర్చుకోవడం, అట్లా ఇద్దరు కూడా బాగా కలిసిపోతారనమాట. అది ఏమో కొట్టుకోరు. అదిగో చూసారా, వీడు షన్ను పట్టుకుంటే పూజ నేర్చుకోవడం. సరే కొద్దిసేపు అయిపోయిన తర్వాత మళ్ళీ పూజ పట్టుకుంటే షన్ను కొట్టడం. ఇక అట్లా ఇద్దరు కూడా బాగా నేర్చుకుంటున్నారు అసలుకి. మళ్ళీ వీళ్ళ కొట్టింది సరిపోదని చిన్నపిల్లాడిని తీసుకొచ్చారండి. ఆ చిన్నపిల్లాడికి కూడా స్విమ్మింగ్ నేర్పిస్తున్నారు. వాడేమో చూడండి అసలుకి భలే, ఆడు కూడా అసలుకి ఇంకా ఆడు ఆ చిన్న స్విమ్మింగ్ పూల్లో ఉండంటాడు, అస్తమానం పెద్ద దాంట్లోకి వస్తా అంటాడు. నాకేమో భయం వేస్తుంది, ఎందుకమ్మా వద్దు వాడు మునిగిపోతాడంటే అబ్బే పెద్ద దాంట్లోనే ఆడతా అంటాడు. ఇక షన్ను ఉన్నాడా, వాడు ఎంజాయ్మెంట్ మానేసి మరీ ఆడిపిస్తాడు వీడిని. అదిగో చూసారా, బాగా ఆడతారు అసలుకి, మామూలు